స్వామి, ఈ ఆలయం గురించి విశిష్టత చెప్పండి సార్ ఒకసారి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన స్వహం భావేన పూజేత్. ఈ దేహమే దేవాలయం, అందులో ఉన్నటువంటి జీవుడే పరమేశ్వరుడు, నేనే దేవుణ్ణి, అహం బ్రహ్మాస్మి అని పూజ చేసుకోమని. భగవంతుడు ఎక్కడో లేడు, వెతుక్కోకండి రా బాబు, భగవంతుడు నీలోనే ఉన్నాడని మనకు పూర్వకాలం నుంచి మనకు చెప్తోంది వేదం. ఆ యొక్క దానికి పద్ధతికి అనుకూలంగా మానవ దేహంలో 6 చక్రాలు ఉంటాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర్, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలని 6 చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాకారంలో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి షట్చక్రాకారంలో దేవాలయ నిర్మాణం ఏమిటి అంటే, గాయత్రి అమ్మవారి గుడికి ఈ మానవ దేహ జీవశాస్త్రానికి చాలా సంబంధం ఉంది. ఎందుచేతంటే గాయత్రి అంటేనే గయాన్ త్రాయతే, ప్రాణములను రక్షించున్నది అని అర్థం. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి షట్చక్రాలని నిత్య గాయత్రి ఉపాసన వల్ల షట్చక్రాలు చైతన్యమై ఆ యొక్క జీవుడు తన జీవక్రియల్ని చేసుకోవడానికి ఉద్యుక్త అవుతూ ఆ యొక్క శరీర ధర్మాన్ని అనుసరిస్తూ ఉండడానికి ఈ గాయత్రి మంత్రం ఉపయోగిస్తుంది. పాడిన వెంటనే రక్షిస్తుందనే మరో అర్థం మూలాన్ని అమ్మవారిని గాయంతం త్రాయతే, పిలిచిన వెంటనే, పాడిన వెంటనే, పలికిన వెంటనే ఆవిడ రక్షిస్తుంది. త్రాయతే అంటే రక్షిస్తుంది. గయాన్ త్రాయతే, ప్రాణములను రక్షిస్తుంది. కాబట్టి ఆ అమ్మవారికి ఆ గాయత్రి పేరు. మూలాధారానికి అధిపతి గణపతి కాబట్టి ఇక్కడ మూలాధారంలో కిందనే గ్రౌండ్ ఫ్లోర్లో గణపతి ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంతేకాకుండా లక్ష్మీ, పార్వతి, సరస్వతి, ద్వాదశాదిత్య మండపము, ఆంజనేయ స్వామి, కుమారస్వామి, దుర్గాంబిక, యాగశాల, సహస్రలింగేశ్వరుడు, అంగారకేశ్వరుడు, నవగ్రహాలు, భోజనశాల ఇవన్నీ కూడా మూలాధారంలో నిర్మించబడ్డాయి. స్వాధిష్టాన మండపానికి ఆ బ్రహ్మాధిపతి కాబట్టి స్వయంగా గాయత్రి బ్రాహ్మీస్వరూపం. ఇక్కడ ఉదయ గాయత్రి, మధ్యాహ్న గాయత్రి, సాయంకాల గాయత్రి, సమగ్ర గాయత్రి. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి. లలితా సహస్రంలో చెప్పబడినట్లుగా సృష్టి చేసేటువంటి బ్రాహ్మీ స్వరూపంలోనూ ఉదయ గాయత్రి 4 ముఖాలతోటి ఎర్రటి వర్ణంతో ఎర్రటి శిల మీద అమ్మవారు చెక్కబడ్డారు. నిర్మాణం అయ్యి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయబడ్డారు. గోప్త్రి గోవిందరూపిణి పరిపాలించేటప్పుడు విష్ణు రూపంలో ఉంది వైష్ణవి అమ్మవారి సాయంకాల గాయత్రిలాగా. సంహారణి రుద్రరూప, మధ్యాహ్నైతు మహేశ్వరం కాబట్టి అమ్మవారు సంహారం చేసేటప్పుడు సావిత్రి రూపంలో మధ్యాహ్నం ఆ యొక్క 16 సంవత్సరాల అమ్మాయిలాగా, బ్రాహ్మీ అమ్మవారు 7 సంవత్సరాల అమ్మాయి బాలలాగా, రుద్రాణి అమ్మవారు 16 సంవత్సరాల అమ్మాయి షోడశిలాగా, సరస్వతి వైష్ణవి అమ్మవారు ప్రౌఢ స్త్రీ, వివాహంలో పీటల మీద ఉన్న కన్యకి ఏ రకమైన కళలు ఉంటాయో అటువంటి కళలతోటి అమ్మవారు చక్కగా ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు, ఆ 3 కలిసినట్టు గాయత్రి అమ్మవారు 5 ముఖాలు 5 రంగులతో ఉంటాయి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ. ముత్యపు రంగు గణపతికి, ముత్యపు రంగు సూర్యనారాయణమూర్తికి, ఎరుపు రంగు గణపతికి, బంగారు వర్ణం అమ్మవారికి, నీలవర్ణం విష్ణుమూర్తికి, ధవళవర్ణం ఈశ్వరుడికి చెందింది. కాబట్టి అమ్మవారు స్వయంగా 5 వర్ణాలు పంచాయతన స్వరూపం అయి ఉన్నారు. ఇక్కడ ఆవిడే స్వయంగా తత్సవితు బ్రహ్మ వరేణ్యం విష్ణువాత్మ, భర్గోదేవస్య రుద్రాత్మ, ధీమహి సత్యాత్మ, ధియోజోన జ్ఞానాత్మ, ప్రచోదయాత్ సర్వాత్మ. ఆవిడ సర్వాత్మ స్వరూపం కాబట్టి ఇక్కడ చతురాయతన దేవతలు అనేటువంటి విష్ణుమూర్తి, ఈశ్వరుడు, గణపతి, సూర్యనారాయణమూర్తి మధ్యలో అమ్మవారు, గాయత్రి అమ్మవారు మధ్యలో ఉండి చతురాయతన దేవతలు చుట్టూతో ఉండడం వల్ల ఈ యొక్క పీఠము గాయత్రి పంచాయతన క్షేత్రంగా భాసిల్లుతోంది. ఇది స్వాధిష్టాన మండపానికి. స్వాధిష్టాన మండపంలో ఉపనయనాలు చేసుకోవడానికి హాలు, చక్కటి ఏసీ ఫంక్షన్ హాలు, ఉపనయనాలు చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి ఏర్పాటు చేయటము జరిగింది రూములతో సహా. స్వాధిష్టానం తర్వాత మణిపూరము, అనాహత, విశుద్ధి 3 చక్రాలకి 3 ఫ్లోర్లు. గాయత్రి మంత్రం 24 అక్షరాల గాయత్రి మంత్రానికి 24 అక్షరాలకి 24 అమ్మవార్లని దర్శించినటువంటి ఋషులు ఆ యొక్క 24 అమ్మవార్లకి దేవీ భాగవతంలో చెప్పబడినట్లుగా ఆ యొక్క 24 అమ్మవార్లని 3 ఫ్లోర్లలోనూ 3 అంతస్తుల్లో కూడా 324 అమ్మవార్లని 24 అక్షరమాతృకల్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. 24 పూర్వముద్రలు
8 ఉత్తరముద్రలు ఉంటాయి. 24 పూర్వముద్రలకి నిదర్శనంగా ఆ యొక్క 24 అమ్మవార్లు ఋషులు ముద్రలు ఉంటాయి. ఉత్తరముద్రలు 8 భుజాలతో ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది. యోగులు తపస్సు చేసినప్పుడు కుండలిని శక్తి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు వచ్చి ఆజ్ఞాచక్రం దగ్గర ఆ కేంద్రీకరించినప్పుడు సహస్రార దర్శనం చేస్తారని చెప్పేసి చెప్తారు. హార అంటే వెలుగని, సహస్రార అంటే సహస్ర అంటే అనేకమైనటువంటి కోణాల్లో మహా వెలుగును దర్శనం చేస్తారంటారు. అది ఎలా ఉంటుందో మనకి చూసిన వాళ్ళు మనకేం చెప్పరు. వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉంటారు. ఆనందో బ్రహ్మేతీతి విజానత వాళ్ళు బ్రహ్మస్వరూపాన్ని దర్శిస్తారు కాబట్టి మనతో మాట్లాడరు. అది ఎలా ఉంటుందో సామాన్యులకు కూడా తెలియజేయడం కోసం ఈ 6 అంతస్తులు పైన మరో 6 అంతస్తులు బయటికి కనిపించేటువంటి ఒక పెద్ద శిఖరం నిర్మాణం చేయడం జరిగింది. మొత్తం 12 అంతస్తులు. అది బయట నుంచి చూసే వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి మహా శ్రీచక్ర మేరు దర్శనం ఇస్తుంది. త్వరలో దానికి రేడియం పెయింట్ కూడా వేస్తామేమో. చీకట్లో మెరుస్తున్న మహా శ్రీచక్ర మేరు కనిపిస్తూ ఉంటుంది. యోగులు తపస్సు చేసి కుండలిని శక్తి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు తీసుకొచ్చి సహస్రారాన్ని దర్శనం చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం రాజమహేంద్రవరంలో గాయత్రి పీఠాన్ని శిఖర దర్శనం చేసినట్లయితే కలుగుతుందని చెప్పడం ఉద్దేశ్యం. కాబట్టి ఈ యొక్క అందరూ కూడా గాయత్రి పీఠాన్ని దర్శించుకుని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం పొంది ఆ యొక్క ప్రాణశక్తి అయినటువంటి గాయత్రి అనుగ్రహంతో చిరకాలం శాశ్వతంగా హాయిగా శతమానం భవతి అన్నట్లుగా నిండు నూరేళ్ళు పూర్తిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నాం. ఇట్లు సబితాల చక్రభాస్కరరావు, ఫౌండరు, వ్యవస్థాపక నిర్మాణకర్తలు మరియు గాయత్రి ఉపాసకులు, అక్షరకుడు గాయత్రి పీఠం, గౌతమ ఘాట్, రాజమహేంద్రవరం.